శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటూ వచ్చాం. కానీ మధ్యలో ఎందుకో తెనిగించిన పోతనామాచుడి యొక్క పద్యాలు చదవాలనిపించింది. సప్తమ సర్గలో ఉన్నాం మనం. అంటే 6 సర్గలు పూర్తి చేశాం. 7వ సర్గలో 16 భాగాలుగా చెప్పుకున్నాం. ప్రహ్లాద చరిత్ర ప్రారంభించాం నిన్న. ఈరోజు కొనసాగిద్దాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జరానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి. హిరణ్యకశిపుడికి 4 కుమారులు పుట్టారు. అందులో ప్రహ్లాదుడి గురించి చెప్తున్నాడు పోతనామాచ్యుడు. ఎంత గొప్పవాడు అంటే తన యందు అన్ని ప్రాణుల్ని చూసుకుండేవాడంట. అంటే భగవద్గీతలో అదే కాదు చెప్పారు. ఏం చెప్పారు భగవద్గీతలో? శ్లోకం గుర్తురావట్లా సమయానికి. ఆత్మ తనలో ఉన్న ఆత్మన ఎదుట ఉన్న ఆత్మ ఒకటే అని భావించాలి. అది ఏ ప్రాణి అయినా సరే. అలా ఉండేవట ప్రహ్లాదుడు. అలానే పెద్దలు కనపడితే వెంటనే సేవకుడిలాగా మరి నమస్కరించేవాడు. అలానే అన్యకాంతలు ఎవరైనా ఎదురుపడితే తల్లిలాగా భావించేవాడు. ఇలా దీనుల్ని తల్లిదండ్రుల్లాగా చూసేవాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూస్తారో దీనులు అంటే వాళ్ళు డబ్బు లేని వారు కావచ్చు, లేకపోతే కొడుకులు లేని వారు కావచ్చు, దీనత్వంలో ఉన్న వాళ్ళని తల్లిదండ్రుల్లాగా చూసేవాడు ఆ మహానుభావుడు. అలానే సోదరుల పట్ల సమభావం కలిగి ఉండేవాడు. తనతో సమానమైన వాళ్ళ పట్ల సోదరుల్లాగా చూసేవాడు వాడు. అలానే ఎప్పుడు దైవాన్ని గురువుల్ని తలుచుకుండేవాడు. ఎప్పుడు అబద్ధం అనేది చెప్పేవాడు కాదు. అటువంటి గొప్పవాడు. మరీను ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. బ్రహ్మాండంగా చదువుకున్నాడు. అయినా కూడా గర్వం ఏమాత్రం ఉండేది కాదు. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు. అనేక విషయాలు తెలుసు ఆయనకి, కానీ పంచేంద్రియాలని నిగ్రహంలో ఉంచేవాడు అనమాట. వాటికి పట్టుబడేవాడు కాదు. అవే కదా బలమైనవి. మనిషికి బలవత్తరంగా తప్పులు చేయించేది పంచేంద్రియాలే. అందుకొచ్చే జితేంద్రియుడు కావాలి అంటారు పెద్దవాడు కదా. అటువంటి వాడు ప్రహ్లాదుడు. భవ్య వయోబల ప్రాభోవోపేతుడై భవ్య వయోబల ప్రాభోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు. ఎంతో బల సంపన్నుడు. అయినా కూడాను ఎప్పుడు కూడా కోపము కోరిక ఉండేది కాదు. కామ రోషాదులు, రోషం అంటే కోపమే కదా, వాటికి లొంగేవాడు కాదు. కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంశక్తి నా వంకపోడు. ఎంతో మంది కామినీలు ఉన్నారు ఆయన దగ్గర. రాజు కదా, అయినా కూడా వాటి పట్ల వ్యసనం లేనివాడు. విశ్వమందు కన్న విన్న అర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. తను కన్నా విన్న ఈ వస్తు దృష్టి అంతా ఉంది. ఎన్నో భోగాలు కనపడతాయి మన కంటికి కదా.
వాటి పట్ల వాంఛ పెట్టడు, కోరిక పెట్టడు. ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ. ఎప్పుడు కూడా హరి 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 హరి, ఇదే ఆయన ధ్యాస. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయనందు నిలిచి. ఇంత కమ్మగా రాశాడు పద్యాలు. అందుకోసమే కొన్ని సర్గల్లో ఆయన పద్యాలు కూడా చదువుకుందామని. ఆ అసురరాజ తనయుడు ఆయన దగ్గరికి సద్గుణాలన్నీ గుంపుగా వచ్చేసినాయిట. పాసి చనవు విష్ణుబాయని విధమున నిమ్మి తగిలియుండు నిర్మలాత్మ. నిర్మలమైన ఆత్మ గల ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా విష్ణువుని పాయలేదు. అంటే విష్ణువుని మనసులోంచి ఎప్పుడు 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 స్మరిస్తూ ఉండేవాడు మనసులో అన్నమాట. పగవారైన సురేంద్రులను సభలలో ప్రహ్లాద సంకాశులను సుగుణోపేతులనెందుమే మెరుగమంచును వృత్తబంధంబులను పొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియను భూనాథ మీ పోటి సద్భగవద్భక్తులు దైత్యరాజ తనయున్ పాటించి కీర్తింపరే. పగవారు కూడా సభలలో వచ్చి పొగుడుతూ ఉండేవారట కవుల్లాగా ఆ ప్రహ్లాదుని. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమున గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ఫణిపతి అంటే ఎవరు? నాగఫణిపతి ఎవరు? ఫణి అంటే నాగరాజు. నాగరాజుపతి ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి బృహస్పతికి భాషాపతికి. భాషాపతి అంటే ఎవరు? సరస్వతీపతి బ్రహ్మదేవుడు. వీళ్ళ అందరికీ కూడాను ఆయన గుణాలు పొగడటానికి శక్యాలు కావు. వాళ్ళకే శక్యంగా అంటే ఇంకెవరికి శక్యం? ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండయి. రేపు మనం కొనసాగిద్దాం 17వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు